ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. చూశాను. మీ అన్నయ్య ఏమో కదా, ఆయనతో ఏమైనా మాట్లాడాలా చెప్పు. అతన్ని పర్సనల్గా మీట్ అయి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్తాను అని వీర అంటుంటే, అబ్బా చా బాబు బాగా కాన్ఫిడెన్స్తో ఉన్నాడే అనుకుంటూ, అయినా వాడు నాకు విరాట్ని అన్నయ్యని చేశాడు, బల్లి కాదు కాక్రోచ్ సుస్సుపోయాలి అని తిట్టుకుంటూ, హీఈస్ మై వుడ్ బి అని చావు కబురు చల్లగా చెప్పాను వీరాకి. వసుదా, ఆర్ యూ జోకింగ్? ఆయన చాలా పెద్దవారిలాగా ఉన్నారు. నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడో? మీ ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తున్నారా? చెప్పు, నేను వచ్చి మాట్లాడతాను అంటూ వీరా ఓ లెవెల్లో మాట్లాడుతుంటే, ఉష్ అబ్బా అనుకున్నా. నేను చాలా నమ్మకంతో ఉన్నావే, ఏం పెట్టి పోషిస్తావు నన్ను అని నేను అడిగితే, మనం ఇప్పుడు సెకండ్ ఇయర్, నీకు పెళ్లి ఫిక్స్ చేశారు కాబట్టి అది అయ్యేలోపు మనం మ్యారేజ్ చేసుకుంటాం. మా ఇంట్లో అందరూ నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. చందులాగా నిన్ను కూడా ట్రీట్ చేస్తారు. చందు ఎలాగో నీ ఫ్రెండ్ కాబట్టి తను నీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత మన బీటెక్ అయిపోతుంది, నాకు జాబ్ వస్తుంది, మనం వేరే సిటీకి వెళ్తాం. నువ్వేం జాబ్ చేయొద్దు, నాకు వండి పెడుతూ ఉండు చాలు. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటా. ఆ తర్వాత ఒక కొడుకు అని ఆ తిక్క మొహముడు చెప్తూ ఉంటే లాస్ట్ లైన్ వినడానికే అసహ్యంగా అనిపించి దొరికిన వాడి చేతిని రక్తం చుక్కలు పడేలా గిచ్చేశాను. ఒరేయ్, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నాకు ఎంత దూరం ఉంటే నీకు అంత మంచిది అని నేను హెచ్చరిస్తే, నీకు కాబోయే హస్బెండ్ ఒప్పుకుంటే నీకు ఓకేనా బేబీ అని అడిగితే, ఎంత కడిగినా ఎలుకతోనో నలిపే సామతని ప్రూవ్ చేస్తూ సరే అన్నాను. ఆ పులి నోట్లో వేలు పెడితే తలతో సహా విరిచేసే రకం నా విరాట్ బంగారం కాబట్టి వాడు దానికే తెగులు పట్టిపోయిన కోడిలా వణికాడు. ఇప్పుడేం చూస్తావులే, విరాట్ని చూస్తే నీకు 1000 డిగ్రీల జ్వరం కన్ఫర్మ్. ఈ టాపిక్ ఇంతవరకు తెచ్చినందుకు నాకు 500 డిగ్రీ జ్వరం ఖాయం అని భయపడుతూ తల కొట్టుకుని, ఇంకెప్పుడైనా ఇలాంటి చెత్త చేష్టలు చేస్తే నీ బుక్స్ అన్ని వేరే బ్రాంచ్ వాళ్ళకి దానంగా ఇస్తా అని భయపెడుతూ, వాట్ వసుదా, నువ్వేనా ఇలా మాట్లాడది అంటూ వీర ఆశ్చర్యంగా అడుగుతుంటే, ఏం నాలోకి నీలాంబరి పూనింది అనుకుంటున్నావా, లేదంటే నాకేం మాటలు రావు అనుకుంటున్నావా అని అంటూ విసుగ్గా నా క్లాస్కి నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆ వీరగాడు ఏం చేసుకుని చచ్చాడో నాకు తెలీదు. క్లాస్లోకి వచ్చి శుభ్రంగా మేడం 100% చెప్తుంటే ఒక 30% మెదడులోకి, ఒక 30% బుక్లోకి ఎక్కిస్తూ మిగతా 40% గాలికి వదిలేశాను అన్నమాట. మన తెలివి ఇలాగే ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, లతతో బస్సులో ఇంటికి వెళ్ళిపోయాను. రోజులు చాలా ఫాస్ట్గా గడుస్తున్నాయి. మళ్ళీ తెల్లారడం, కాలేజ్కి వెళ్ళడం అలా అలా జరిగిపోతున్న టైంలో 2 నెలలు కాదు 2.5 నెలలు ఎలా గడిచిపోయాయో నాకే తెలియదు. ఈ మధ్యకాలంలో ఏమన్నా జరగలేదో, హ్యాపీగా కాలం కరిగిపోయింది అని మీరు అనుకుంటే అది పొరపాటే. ఆ వీర ఎంత విసిగించాడో నాకు మాత్రమే తెలుసు. కానీ పాపం నన్ను మీట్ అయిన ప్రతిసారి ఆల్మోస్ట్ ఎర్రగడ్డ వరకు వెళ్ళొచ్చేవాడన్నమాట. అలా ఉంటుంది పండు ట్రీట్మెంట్ అంటే. 2.5 నెలలు అయింది ఎగ్జామ్ రాసి, రిజల్ట్స్ రాకుండా ఉంటాయా? ఆ రోజు రిజల్ట్స్ ఇంక చూడు నా భయం. ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నంత కాన్ఫిడెన్స్ అయితే లేదు, ఎందుకో భయం వేస్తూ ఉంది. ఏదైనా తేడా వచ్చిందంటే మా రఘు అయితే అసలు పట్టించుకోడు. సునీత ఒక పూట ఏదో అలా తిట్టి వదిలిపెడుతుంది. మరి విరాట్, ఆయన గారి భార్య మంచి టాపర్ అయి ఉండాలని కలలు కన్నోడు. బ్యాక్లాగ్ కనపడినా తెలిస్తే మాత్రం చీరేస్తాడేమో అని భయపడుతూ పొద్దున్నుంచి కాలేజీలో గమ్మునున్నా కానీ విరాట్తో ఒక వారం నుండి చాలా పద్ధతైన ఆడపిల్లలాగా నడుచుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే ముందు వారంలో అమాయకంగా ఉన్నా కాబట్టి ఎఫెక్ట్ దీని మీద పడి నన్ను ఏమీ అనడని నా తెలివి మీకు కూడా కావాలనిపిస్తుంది కదా. ఇది పండు అనబడే నాకు మాత్రమే సొంతమైన తెలివి. ఎవరు ఇంటి దగ్గర ప్రయోగించకండి. మధ్యాహ్నం ఏదో పరలోకంలో ఉన్నానేమో, పొద్దున లంచ్ తెచ్చుకోలేదు సరే అని చెప్పి లతతో క్యాంటీన్కి వెళ్తే అక్కడ నాన్ వెజ్ తప్ప ఇంకొకటి లేకపోవడంతో మంచిగా చికెన్ లాలీపాప్స్ కూడా లాగించేశాను. ఇంకా సాయంత్రం అలా అవుతుండగా
మేడం ఎంజాయ్ యువర్ రిజల్ట్స్ డిక్లరేషన్ అని చెప్పి క్లాస్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇంకా నా గుండెల్లో దడ ఆగట్లేదు. కరెక్ట్గా ఆ టైంకి సాత్విక వదిన ఫోన్ చేసింది. వదినతో చాలా ముచ్చట్లలో పడిపోయాను. ఈ టెన్షన్స్ అన్నీ గుర్తురాక ఎంగేజ్మెంట్కి ఎందుకు రాలేదు అని నేను అడుగుతుంటే హనీమూన్కు వెళ్ళాను పండు, ఎలా రా అని వదిన చెప్పడంతో ఎవరైనా నా ఏజ్ వాళ్ళు హనీమూన్ అంటే ఆట పట్టిస్తే నేను మాత్రం వదిన తెలుసా, మీరు వెళ్ళిన ప్యారిస్లో చాక్లెట్స్ బాగుంటాయంట కదా వదిన, నాకు ఒక బాక్స్ అన్నా తెచ్చారా, నా కోసం పంపిస్తారా అని అడిగాను. ఇలాంటి హీరోయిన్ మీరు ఈ లిపి దేశంలోనే చూసి ఉండరు కదా. అలా వదినతో చెప్తుంటే చాలాసేపటి నుంచి లత ఏదో సైగలు చేస్తుంది. ఏంటి అంటే ఏం చెప్పట్లేదు. ఏంటే అన్నాను. ఫోన్ పెట్టే అన్నట్టు సైగ చేస్తుంది. అది ఏం చెప్తుంది నాకు అర్థమై సావట్లేదు. ఇంకా సాత్విక వదిన కూడా సరే పండు మళ్ళీ నైట్ కాల్ చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టడంతో ఏంటి నీ గోల అన్నాను. ఓసే రిజల్ట్స్ వచ్చి చచ్చాయి, నీదొకటి పోయింది అనింది. నేనేం విన్నాను, నా చెవులకు వినపడలేదు. ఏంటే ఏం మాట్లాడుతున్నావని నేను లతని అడగడంతో అది ఫోన్ తెచ్చి నా ముఖానికి కట్టించింది. చూస్తే నిజంగానే ఒక సబ్జెక్టు తప్పింది. దాని పేరు M2 హుష్కాకి అయింది. ఏడుపొక్కటి తక్కువ, కానీ ఏడుద్దామంటే కళ్ళలో నీళ్లు రావడంలే. కానీ గుండెల్లో బాధ అవుతుంది. ఏం చేయాలో. లత అన్ని పాస్ అయిపోయిందేమో, మా సునీత లత అని అంటుందేమో నేను అనుకుంటుంటే నువ్వు అని అడిగాను. అది ఎక్కడ పాస్ అయిపోయిందో అని అంటే నాది కూడా ఒకటి పోయింది డ్రాయింగ్ అంది. అమ్మయ్య అని ఒక 10% సంతోషపడ్డాను. చందన ఈషా ముఖాలు చూస్తే వాళ్ళు కూడా ఒకటో రెండో పోయినట్టు ఉన్నారు. అలా కాసేపటికి క్లాస్ మొత్తం గోలగోలై కాలేజ్ టైమింగ్ కూడా దాటిపోయింది. చివరికి నాకు తెలిసిందేమంటే క్లాస్ మొత్తంలో ఒక్కరు కూడా ఆల్ పాస్ అవ్వలేదని. చాలా సాంబా, ఎవరన్నా ఏమని అడిగితే క్లాస్లో ఎవ్వరు పాస్ అవ్వలేదు అని చెప్పొచ్చు అనుకుంటూ స్కూటీ దగ్గరికి వెళ్ళానో లేదో విరాట్ నుండి ఫోన్ వచ్చింది. నాకు చలి జ్వరం వచ్చింది. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని నాకు నేను 1000 సార్లు ఆలోచించుకొని చివరికి కాల్ లిఫ్ట్ చేశా. వసు ఎక్కడున్నావు అని విరాట్ కాస్త సీరియస్గా అడిగినట్టుగా అనిపిస్తుంటే హా విరాట్ ఇప్పుడే ఇంటికి బయలుదేరాను అన్నాను. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని విరాట్ అనడంతో కన్ఫర్మ్ ఆయన గారికి నా రిజల్ట్ గురించి తెలిసిపోయి ఉంటుంది. అందుకే ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు అనుకుంటూ నాకు నేనే ఓవర్ యాక్షన్ చేస్తూ హలో 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 విరాట్ అని కావాలనే ఓవర్ యాక్షన్ చేస్తూ సిగ్నల్ లేదు అంటూ కాల్ కట్ చేశాను. ఎలాగో తిట్టడం కన్ఫర్మ్ కాబట్టి అది ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా తిట్టించుకుందామని. బాబా ఇలాంటి తెలివి నాకు మాత్రమే ఉంటుందేమో అనుకుంటూ బండిని జెట్ స్పీడ్లో నడిపి లతని దాని ఇంటి దగ్గర పారేసి నా కొంప అదే ఇంటికి నేను చేరాను. ఇంట్లోకి వెళ్తూనే ముందే నేను ఏడుస్తూ చెప్తే మా సునీత ఇంకా రెచ్చిపోతుందని రఘు రిజల్ట్స్ వచ్చాయి, అన్నీ పాస్ అయ్యాను. కానీ ఒకదానికి నేను నచ్చలేదు, అందుకే దారి తప్పిపోయింది. అందుకే అది నాకు దూరమైంది. నెక్స్ట్ సెమ్లో దాన్ని నా సర్టిఫికెట్లోకి తెచ్చుకుంటాలే అంటూ ఫెయిల్ అయిన దాన్ని మెలికలు తిప్పి మరీ చెప్పాను. రఘు తెచ్చుకో అని సింపుల్గా అంటే 5 నిమిషాలకు అర్థమైన మా అమ్మ వింటున్నారా, అదే ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాను అని ధైర్యంగా చెప్తుంటే ఇలా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారే అని అరుస్తుంటే నేను ఈ గొడవ తర్వాత చూసుకుందాంలే అని రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయి విరాట్కి కాల్ చేద్దామనుకునేసరికి ఆయన గారే కాల్ చేశారు నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.